నమస్తే. ధాత్రి మహతి ఛానల్కు స్వాగతం. ఈ ఎపిసోడ్ అంశం అందంగా రాయడానికి కావాల్సింది కామన్ సెన్స్. జర్నలిజంలో నిర్వచనాలకు అందనంత వచన సౌందర్యానికి ఆస్కారం ఉందని నాకు మొదట చూపించిన వారు వెంకటేశమూర్తి. మా హిందూపురం పక్కన సేవామందిరం ఆయన సొంతూరు. ఎంఏ తెలుగు చేసి జర్నలిజంలోకి వచ్చారు. నేను హిందూపురంలో ఆంధ్రప్రభ విలేకరి, ఆయన బెంగళూరులో ఆంధ్రప్రభ డెస్క్లో ఉపసంపాదకుడు. బెంగళూరు క్వీన్స్ రోడ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ కార్యాలయంలో గోడ కిటికీ పక్కన డెస్క్లో ఆయన ఎదురు సీట్లో కూర్చుని ఎక్స్ప్రెస్ ఎదురుగా ఉడిపి హోటల్లో సాంబారులో బోండాలు అద్దుకుని తింటూ కూర్గ్ కాఫీ తాగుతూ మీలాగా ఎప్పటికైనా తెలుగులో రాస్తాను సార్ అని మూర్తి సార్తో అనేక సార్లు శపథం చేశాను. మా నాన్నంటే ఆయనకు అపారమైన గౌరవం. దాంతో దొరికిన చనువు వల్ల చాలాసార్లు ఆయనకు పాఠాలు చెప్పడానికి కూడా సాహసించేవాడిని. మీ నాయనే పండితుడు, నువ్వు కాదు, నువ్వు పండిత పుత్రుడివి అంతే అని నా తోక మొదట్లోనే కత్తిరించారు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో కపిల్ దేవ్ అత్యధిక వికెట్లు తీసుకుని రికార్డు సృష్టించిన రోజు డ్రెస్సింగ్ రూమ్లో సహచర క్రీడాకారులు కేరింతలు కొడుతుండగా కపిల్ దేవ్ జాతీయ జెండాను గౌరవంగా పులకింతతో భుజాన మోస్తున్న ఫోటోతో మువ్వన్నెల జెండా మకుటమైన వాడా అని మూర్తిసార్ మొదటి పేజీలో ఒక క్రీడా వార్త రాశారు. ఒకసారి చదివితే తనివి తీరక 10 సార్లు చదివాను. నోటికొచ్చేసింది. కపిల్ దేవ్ తీసిన వికెట్ల కంటే పదును, వేగం, గర్వం, ఆనందం, పులకింత ఆ పదాల్లో ఉంది. పదాలతో ఆడుకోవడం అంటే ఇది కదా అని వెంటనే మూర్తిసారి కాళ్ళు పట్టుకున్నాను. అక్షరాలను బంతులను చేసి పాఠకుల మీదకి స్పిన్ వేసినట్లు ఇలా రాయడం నాకు కూడా నేర్పండి సార్ అని వేడుకున్నా. నువ్వు చాలా పెద్దోడివప్ప, నాకే పాఠాలు చెప్తున్నావు, నీకు చెప్పేంత ధైర్యం నాకెక్కడిది అని సార్ నా అజ్ఞానాన్ని అలాగే పరిరక్షించారు. ట్యూషన్ చెప్పకపోతే పోని ఆయన్ను కాపీ కొడితే ఆ విద్య వచ్చేస్తుంది కదా అనుకుని కొన్నేళ్లు ప్రయత్నించి విఫలమయ్యాను. కర్ణాటకలో ప్రఖ్యాత జోగ్ జలపాతానికి రంగురంగుల విద్యుత్ దీపాలు తొలిసారి అమరిస్తే అసలే అది జోగ్ జలపాత ధవళిమ, దానికి కాంతి పుంజాల స్పర్ధ సముజ్వల సన్నివేశం తోడయ్యింది అని మూర్తిసారు ఫోటో క్యాప్షన్ రాశారు. ఎండిన ఒక చెరువులో ఒక మూల చలమలో నీళ్లు తోడుకుంటున్న దృశ్యానికి ఆవిరైన ఆశల చలమలో కన్నీటి వేట అని క్యాప్షన్ రాశారు. ఫోటో కంటే ఆయన రాసే క్యాప్షన్ నన్ను వెంటాడేది. వార్త రాస్తే తెలుగు వాక్యంలో ఇంత అందం ఉందా అనిపించేట్టు రాస్తారు. వ్యాసం రాస్తే ఎదురుగా మనిషితో మాట్లాడుతున్నట్టు రాస్తారు. ఆయన రాసిన చాలా వార్తలు నాకు ఇప్పటికీ నోటికొచ్చు. అంత అందమైన, ఆర్ద్రమైన, హొయలుపోయే శైలి. ఆస్ట్రేలియా క్రికెటర్ బోర్డర్ మీద ఆయన రాసిన క్రీడా వార్త నా దృష్టిలో కృష్ణశాస్త్రి కవితకు ఏమాత్రం తక్కువ కాదు. చాలా తేలికైన పదాలతో పాఠకుడిని 16 అణాల తెలుగులో ముంచి తేలుస్తారు. తరువాత ఇంగ్లీష్ మీడియాలో ఇండియన్ ఎక్స్ప్రెస్లో పనిచేసి పదవీ విరమణ చేసి బెంగళూరులో స్థిరపడ్డారు. జర్నలిస్టుగా నేను ఎందరి దగ్గరో పనిచేశాను, నా దగ్గర ఎందరో పనిచేశారు. కానీ మూర్తిసార్లా నా రాతలను ఇంకెవ్వరూ ప్రభావితం చేయలేకపోయారు. 30 ఏళ్లుగా మూర్తిసార్ మూర్తీభవించిన వచనం నాకు పాఠం చెబుతూనే ఉంది. మూర్తీభవించిన సంస్కారంతో మూర్తిసార్ నన్ను విమర్శించినంతగా బహుశా ఇంకెవ్వరూ విమర్శించి కూడా ఉండరు. ఒక రాత్రివేళ అర్జెంట్ న్యూస్ ఐటమ్ అని బెంగళూరు వెళ్ళాను. మరో అరగంటలో ఎడిషన్ ప్రింటింగ్ మొదలు కావాలి. ప్రయాణంలో బస్సులో రాశాను సార్, ఇదిగోండి ఐటమ్ అని సార్ చేతికిచ్చాను. చదివి చిరునవ్వుతో అరే తెలుగులో రాసుంటే ఎడిషన్ క్లోజ్ అయ్యేలోపు పెడతా ఉంటిమే అన్నారు. నా తెలుగు అలా అఘోరించిందని అర్థం. ఒకసారి 4 పేజీల స్క్రిప్ట్ చేతికిచ్చాను. కత్తిపట్టిన ప్రతివాడు యోధుడే, కలం పట్టిన ప్రతివాడు జర్నలిస్టే, ఏమన్నా అంటే ఆత్మాభిమానాలు పొడుచుకుని వస్తాయి. ఈ 4 పేజీలను 5 లైన్లలోకి నువ్వే కుదించియ్యి అన్నారు. ఇది అలా కుదిరేది కాదు, బాగా ఎడిట్ చేస్తేనే ఇంత అయ్యింది అన్నాను. ఎలా కుదురుతుందో వెంటనే నోటికి చెప్పారు. నోరు మూసుకుని ఆయన చెప్పినట్లు రాసి ఇచ్చి వచ్చాను. ఒకే రకమైన మాటలతో సంపాదకీయానికి ఒక శైలి, వార్తకు ఒక శైలి, ఫోటో క్యాప్షన్కు ఒక శైలి, ఆటల వార్తలకు ఒక శైలి. ఏ సందర్భానికి తగినట్టు ఆ శైలి ఇంత అందంగా, సరళంగా, వేగంగా ఎలా రాస్తారు సార్ అని కొన్ని వేల సార్లు అడిగాను. ఏముందప్పా, కామన్ సెన్స్ అన్నదే ప్రతిసారి ఆయన సమాధానం. అది సంగతి. అదొక్కటే కదా చాలామందికి లేనిది, నాకు లేనిది. అయితే ఈ జన్మకు మూర్తిసారే నేనే అనుకుని వెళ్ళిపోతూ ఉంటాను. మరో ఆసక్తికరమైన అంశంతో తర్వాతి ఎపిసోడ్లో కలుద్దాం. నమస్కారం.